ఎలా పట్టుకుంటారు వాళ్ళందరినీ? అసలు మళ్ళీ మీరు రేపొద్దున చర్యలు తీసుకోవాలన్న ఆధారం మిగల్చకుండా కాలిపోతుంది. ఏం చేస్తారు? మనకున్నటువంటి చట్టాల్లో ప్రతి ఒక్క పనికి మాలిన పనికి చక్కగా రాశారు. బ్రిటిష్ వాళ్ళు రాశారు. ఇప్పుడు మన వాళ్ళు ఎమెండ్ చేశారు అనుకోండి, ఐపీసీని, సిఆర్పీసీని, ఎవిడెన్స్ యాక్ట్ని. మనకున్నటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళు పోసిచ్చినటువంటి మన చట్టాల్లో ప్రతి ఒక్క లక్ష్వర్క పనికి, ఇలాంటి పనికి మాలిన పనులు చేసేవాడు ప్రతి పనికి ఖచ్చితంగా పెనలైజ్ లో సెక్షన్ మనకి శిక్షలు వేయడానికి అవకాశం ఉంది. అందుకని నేరం చేయడం ఒకటి, ఆధారాన్ని చెరపడం ఒకటి. నేరం అయిపోయింది 5 ఏళ్ల క్రితం. ఇప్పుడు నేరాలు దాన్ని ఏమంటారు, క్లూస్ చెరుపుతున్నారు. చంద్రిక గారు, ఆ రెండింటికి ఉన్నాయి. నేరం చేసిన దానికి ఉంది, ఆ ఆధారాలను చెరిపేసిన దానికి కూడా సెక్షన్ ఆఫ్ లా ఉంది. అన్నిటికీ ఉన్నాయి. ఎక్కడికి పోరు. ప్రతి ఒక్కడిని తీసుకొస్తాము, కూర్చోబెడతాము. వాడు ఎందుకు చేశాడో, ఏం చేశాడో లీగల్ గానే చెప్తున్నాం. వాళ్ళకిలాగా ఇల్లీగల్ గా చేసి, ఎందుకంటే చూసాం నిన్న రఘురామరాజు గారిని ఏం చేస్తే నిన్న కేసు కూడా రిజిస్టర్ అయింది మా గుంటూరులోనే. కేసు కూడా రిజిస్టర్ అయింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ ఉన్నటువంటి సోకాల్ ఐపీఎస్ అందరి మీద కూడా కేసు కూడా రిజిస్టర్ అయింది. ఆ రకంగా మనకున్నటువంటి చట్టాల్లో ప్రతి పనికి, ప్రతి చర్యకి కూడా అక్కడ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అందుకని ఖచ్చితంగా ఎవడైతే ఎలుకలు చెప్తున్నారో ఈ ఎలుకలన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎక్కడా కూడా ఎందుకంటే వీళ్ళు పాపం ఏం చేస్తారు, వాళ్ళు చేసేసారు, ఆశపడ్డారు, మనకు కూడా డబ్బులు వస్తాయి కదని చెప్పి ఆశపడ్డారు. ఆశపడి అసలు జీతం కంటే కూడా ఏంటారే, అసలు కంటే వడ్డీ ముద్దని, అసలు కంటే వడ్డీ ముద్దని ఒక సామెత ఉంటది. నాకైతే పెద్ద పాలిటిక్స్ చదవాలి, మీకు లాగా పెద్ద పాలిటిక్స్ చదివితే చాలా సామెతలు వచ్చాయి. అట్లా ఇవాళ అసలు జీతం కంటే కూడా వీళ్ళు ఈ యొక్క లంచాలకు అలవాటు పడిపోయారు. అసలు జీతము అనేది బ్యాంక్ లో పడుతుంది కూడా మర్చిపోయారు వీళ్ళు. అందుకనే కదా పాపం జగన్ గారు కూడా వీళ్ళకి సక్రమంగా జీతాలు వేయలేదు. జీతాలు వేయకుండా ఎందుకు చేశాడు? అది ఈ రకంగా నేను లంచాలు వస్తుంటే వీళ్ళకి జీతాలు ఎందుకంటే కాన్సెప్ట్ లాంటి జీతాల వల్ల కొంతమంది పాపం బాధపడ్డారు అనుకోండి, ఈ లంచాలు తీసుకొని కొంతమంది బాధపడ్డారు అనుకోండి. ఎందుకని ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే తప్పుడు మార్గంలో నడిచారో ఆ తప్పుడు మార్గానికి ఇవాళ తొందర మీరు ఇందాక కూడా అన్నారు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారంటే ఖచ్చితంగా ఇంకా కూడా నెల రోజులు గడిచినప్పటికీ కూడా వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యపు పనుల్ని ఏ రకంగా మనం కంటపడకుండా చేయాలి, మా ప్రభుత్వం కంటపడకుండా చేయాలని ఆలోచనలోనే ఉన్నారు తప్పితే ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా పని చేయట్లేదు. ఇంకా కూడా పని చేయటం ఖచ్చితంగా చేపిస్తాం. నేను నిజంగా చెప్తున్నాను, ఏబిఎన్ సాక్షిగా చెప్తున్నాను, మీరు మారండి. ప్రభుత్వ ఉద్యోగులందరూ చెప్తున్నా, మీరు మారండి, ప్రజల కోసం పనిచేయండి. మీకు ఇవాళ ఊహించినంత శాలరీస్ వస్తున్నాయి. ఇవాళ విపరీతంగా పెరిగింది మీకు పిఆర్సీ ఆ పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారే విపరీతంగా పెంచాడు. మీరు ఏదో పనిచేస్తారు ప్రజల కోసమని. ఇవాళ మీరు ప్రజల కోసం పనిచేయండి. ప్రజల కోసం పనిచేస్తే ఇది చెప్తారా, మన కుటుంబం సక్రమంగా ఉంటుంది తప్పితే తప్పుడు పనుల్లో వెళ్తే తర్వాత కుటుంబం బాధపడదు. 7 సంవత్సరాలు ఉన్నాను ప్రవీణ్ ప్రకాశం వ్యక్తికి, 7 సంవత్సరాలు ఉంటే వీఆర్ఎస్ పోయాడు. సిగ్గుండాలి ఐపీఎస్ అందరూ కూడా. ఇవాళ 3 ఐపీఎస్ మీద కూడా గుంటూరులో కేసు రిజిస్టర్ అయింది. వీళ్ళందరూ కూడా నిజంగా చెప్తారు, ఐఏఎస్ ఐపీఎస్ అంటే దేవుళ్ళతో సమానంగా ప్రయాణిస్తారు.